సో, టీఎస్‌హెచ్‌సీ నోటిఫికేషన్ గురించి చాలామంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారండి అది. క్యాన్సిల్ అవుద్దా లేదా అని జెప్పేసి. నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం. హారిజాంటల్ రిజర్వేషన్ గురించి ఒక వీడియో చేశాము. దాని తర్వాత వీళ్ళు ఈ డౌట్ అడగటం అయితే జరిగిందనమాట. ఇంతకేంటి ఇప్పుడు నోటిఫికేషన్‌లో గనక మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే జరగాల్సింది జరగకపోయినా, ఏమన్నా అవకతవకలు జరిగినా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుద్దా అని జెప్పేసేసి. సో, దాని గురించి అడుగుతా ఉన్నారనమాట. ఇక్కడ మీకు రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ముందుగా వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామ్స్‌లో అవకతవకలు జరిగినాయనుకోండి. ఇప్పుడు రాసిన ప్రతి ఒక్కళ్ళు గూడా అవకతవకలకు పాల్పడరు గదా! సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ 10,000 మంది ఉన్నారనుకోండి. అందులో ఓ 250 మంది అవకతవకలు చేసి రాసారు. మంచి మార్కులొచ్చినియి. సో, వాళ్ళు సెలక్షన్‌కి రెడీగా ఉన్నారు. జాయిన్ అయిపోయారనుకోండి. ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా? ఇటీవల కలకత్తాలో వచ్చేసరికి ఇలాంటిదే ఒకటి జరిగితే, కోర్ట్ వాళ్ళు చెప్పిందేంటంటే అక్కడ, ఇప్పుడు ఈ 250 మంది కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ 250 మంది కోసం మిగతా వాళ్ళందరిని ఇబ్బంది పెట్టలేమని చెప్పేసి దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయలేదు. ఇక రెండో కేస్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఆ నోటిఫికేషన్‌లో మిస్టేక్స్, రోస్టర్ మిస్టేక్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి. అప్పుడు క్యాన్సిల్ చేస్తారా? ఇప్పుడు ఆహ్, ఏపీలో వచ్చేసరికి ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కోర్ట్‌లో పిటిషన్ వేయటం జరిగింది అభ్యర్థులు. అయితే అది తుది తీర్పు ఇవ్వటానికి ఫైనల్ జడ్జిమెంటు ఇస్తామని చెప్పేసి మూడో నెల నడుస్తా ఉందండి. ఇంతవరకి దానికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ సంబంధించిన అప్డేట్ గాని, ఏది గాని లేదండి. సో, మరి నోటిఫికేషన్ రద్దు చేస్తారంటే మాత్రం నాకు తెలిసి ఇక్కడ టీఎస్‌హెచ్‌సీ దాంట్లో నోటిఫికేషన్‌లో గనక మిస్టేక్స్ ఉన్నట్టయితే, వాళ్ళు వాదిచ్చే విధానం ఎట్లా ఉంటదంటే, నోటిఫికేషన్‌లో ఏదైతే ఉంటదో అంటే ప్రభుత్వం తరపు వాళ్ళు, నోటిఫికేషన్‌లో ఏదైతే ఇచ్చారో అదే ఫైనలు. అది మార్చుకోవాలంటే వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చిన అథారిటీకి హక్కులుంటాయి గానీ, వాటిని ఆహ్, ఇంప్లిమెంట్ చేయకుండా ఉండటానికి ఎటువంటి హక్కులుండవని జెప్పేసి వీళ్ళు. అయితే ఇక్కడ అభ్యర్థులు వాదిస్తా ఉందేంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం రిక్రూట్‌మెంట్ అనేది జరగాలి కాబట్టి. అయితే నేను ఇప్పటి వరకు చూసిన అన్నిట్లో గూడా, ఇంక్లూడింగ్ మొన్న ఒకటి వచ్చేసరికి రద్దు చేసి డివిజనల్ బెంచ్ రద్దు చేసిన దాన్ని గూడా మళ్ళీ హైకోర్టు రిజల్ట్స్ వదులుకోమన్నది చూసారా తెలంగాణలో. అందుట్లో గూడా రద్దు చేసిన దాన్నే మళ్ళీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే, నోటిఫికేషన్ రద్దు అనే అంశం అనేది మాక్సిమం ఉండదండి. ఏళ్ల తరబడి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం డీఎస్సీ ఇవి ఉంటాయి గదా! దాని ద్వారా టీచరు రిక్రూట్‌మెంట్ జరిగింది. అది అయిపోయింది. అది అయిపోయిన 15 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో 2000 2023లోనో, 2022లోనో, 2019లోనో వాళ్ళకు వచ్చేసరికి ఈ జాబ్‌లనేది ఇవ్వటం అయితే జరిగిందనమాట. అది కొన్ని ఏళ్ల క్రితం జరిగిన ఎగ్జామ్ రిజల్ట్ ఆపుంచి ఆ రిక్రూట్‌మెంట్ అనేది రీసెంట్‌గా 2, 3 ఇయర్స్ బ్యాకే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏజ్ 50 దాటిపోయింది గూడా చాలా మందికి గూడా. వాళ్ళు ఇప్పుడెళ్లి టీచర్స్ చేస్తా ఉన్నారు. అంటే ఏంటి? ఏమున్నా కూడా ఏళ్ల తరబడి ఈ తీర్పులనేవి జరుగుతాయేమో గానీ, ఈ రద్దవ్వటం అంశం అనేది ఎక్కడా గూడా జరగల. ఒకే ఒక్క చోట ఏదో ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు ఔట్ ఆఫ్ స్టేట్‌ది గానీ, నాకు తెలిసయితే నోటిఫికేషన్‌లయితే రద్దయ్యే సూచనలయితే ఉండవండి. ఓకేనా ఇది.